వీడియో స్టార్ట్ చేయడానికి ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావా? బట్ ఒక డౌట్ ఉంది కదా, అసలు ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఏ రోజు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో కన్ఫ్యూజన్. మోస్ట్ బిగినర్స్ ఒకటే మిస్టేక్ చేస్తారు, టైప్ తెలియకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు, చివరికి రిజల్ట్ లాస్. సో ఫస్ట్ టైప్స్ తెలుసుకోవాలి. 1. స్కాల్పింగ్ ట్రేడింగ్. స్కాల్పింగ్ అంటే సెకండ్స్ టు మినిట్స్లో ట్రేడ్స్. చిన్న ప్రాఫిట్ బట్ ఫాస్ట్గా. డైలీ చాలా ట్రేడ్స్ చేస్తారు. రిస్క్ హై, స్పీడ్ వెరీ ఫాస్ట్. బిగినర్స్కి నాట్ రికమెండెడ్. 2. ఇంట్రాడే ట్రేడింగ్. సేమ్ డే బై మరియు సెల్. మార్కెట్ క్లోజ్ అవ్వక ముందే ఎగ్జిట్. మోస్ట్ పాపులర్ టైప్ ఇది. రిస్క్ మీడియం టు హై. టైం ఫుల్ డే ఫోకస్ కావాలి. బిగినర్స్ ట్రై చేయొచ్చు బట్ విత్ లెర్నింగ్. 3. స్వింగ్ ట్రేడింగ్. 2 డేస్ నుండి వీక్స్ వరకు హోల్డ్ చేస్తారు. చార్ట్స్ ప్లస్ ట్రెండ్స్ ఫాలో అవుతారు. రిస్క్ మీడియం. టైం లెస్ స్క్రీన్ టైం. బిగినర్స్కి బెస్ట్ ఆప్షన్. 4. పొజిషనల్ ట్రేడింగ్. వీక్స్ నుండి మంత్స్ వరకు హోల్డ్. లాంగ్ టర్మ్ ట్రెండ్స్ మీద డిపెండ్. రిస్క్ లో టు మీడియం. పేషెన్స్ ఎక్కువ కావాలి. 5. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తారు. స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రిస్క్ లోయెస్ట్, బెస్ట్ ఫర్ బిగినర్స్. మరియు సేఫ్ గ్రోత్. ఫాస్ట్ మనీ కావాలి అంటే స్కాల్పింగ్/ఇంట్రాడే. స్మార్ట్ మనీ కావాలి అంటే స్వింగ్/ఇన్వెస్టింగ్. చాయిస్ ఏంటి? మీ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది. బిగినర్స్కి నా సజెషన్, డైరెక్ట్గా ఫాస్ట్ ట్రేడింగ్లో జంప్ అవ్వకండి. ఫస్ట్ లెర్న్, ప్రాక్టీస్, దెన్ ట్రేడ్. లేదంటే మార్కెట్ లెసన్ ఇస్తుంది లాస్తో. ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే రైట్ టైప్ చూస్ చేయడం ఫస్ట్ స్టెప్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. రెండు మూడు రోజుల్లో మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్తుందనే నమ్మకం ఉంటే ఆ స్టాక్ని హోల్డ్ చేసుకుని ఆ స్టాక్ ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత సెల్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్వింగ్ ట్రేడింగ్లో వెంటనే డెసిషన్ ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ ద్వారా
మన దగ్గర ఉన్న అమౌంట్ కన్నా కూడా 2 to 4 టైమ్స్ ఎక్కువ వాల్యూ ఉన్న స్టాక్స్ని కొనుక్కోవచ్చు. ఉదాహరణకి మీ అకౌంట్లో 1000 రూపీస్ ఉన్నాయనుకుందాం, కానీ మీరు 4000 రూపీస్ వర్త్ ఉండే షేర్స్ని కొనాలనుకుంటే ఈ ఎంటీఎఫ్ ద్వారా కొనుక్కోవచ్చు. దీనిలో మిగిలిన అమౌంట్ని బ్రోకర్ మనకు అప్పుగా ఇస్తారు, కానీ అప్పుగా తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తారు. అయితే ఈ ఎంటీఎఫ్ ఆప్షన్తో షేర్లు కొన్న తర్వాత ఆ షేర్ పెరిగితే పర్వాలేదు, రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ షేర్ పడితే వచ్చే లాస్తో పాటుగా తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వింగ్ ట్రేడింగ్లో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే మనం స్టాక్స్ని కొని కొన్ని రోజుల నుండి కొన్ని వారాల పాటు హోల్డ్ చేస్తాం. కాబట్టి రాత్రికి రాత్రే మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ये चार्ट देखा? వస్తే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది.